నర్మదని ఇంటి నుండి పంపిస్తున్న శ్రీవల్లి చెంప పగలగొట్టి నిజం బయట పెట్టించిన చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజస్వరూపం రామరాజు చందు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక వల్లికి చెకప్ చేసి తన కడుపులో ఉన్న బిడ్డ ఉందా లేదా అన్న క్లారిటీ ఇవ్వడం కోసమని ఇంకా నర్మద ఫోర్స్ చేసి మరీ వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది. తీసుకువెళ్లే మధ్యదారిలో వల్లి ఇంటికి వెళ్ళిపోవడానికి శతవిధాలా ప్రయత్నం చేసినా ఇంకా నర్మద మాత్రం హాస్పిటల్ వరకు వెళ్ళాలి అని చెకప్ చేయించాలి, అసలు వల్లి యొక్క కడుపుతో ఉందా లేదా అన్న అనుమానం క్లారిటీ తీసుకోవాలి అని నర్మద చాలా బలంగా అనుకుంటుంది. అలా అనుకున్న నర్మద ప్లాన్ని రివర్స్ చేయడం కోసమని ఇటు వల్లి వాళ్ళమ్మ భాగ్యం, ఆనందరావు అలాగే ఈ సుకన్య ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మరి వల్లిని హాస్పిటల్ బెడ్ మీద పడేటట్టు చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఉన్న పేపర్తో డాక్టర్ వేషం వేయించి తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అని అంటే అబార్షన్ అయ్యింది అని చెప్పించాలని వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. నర్మదకేమో చేతికి కాలికి దెబ్బ తగలడంతో కుంటుకుంటూ ఉండగా ఈలోపు బుజ్జమ్మ, ధీరజు, ప్రేమ వీళ్ళ ముగ్గురు వస్తారు. మొత్తం నలుగురు కలిసి గదిలోకి వెళ్ళేసరికి భాగ్యం నటించడం మొదలు పెడుతుంది. నా కూతురో ఆ ఇంటికి వారసుడిని ఇస్తానని తెగ సంబరపడిపోయావు కదా నా కూతురో, ఈలోపై ఇలాగయ్యింది నా కూతురో అని అంటూ రాగాలు తీసేసరికి ఏంటి ఏమంటున్నారు అనగానే, అవును నేను ఇక్కడ డాక్టర్ని, నేనే చెప్పాలి. ఆ అమ్మాయి కడుపు పోయింది, బండి మీద నుంచి పడిపోవడం వల్లే ఆ అమ్మాయికి కడుపు పోయింది అంటూ అసలు విషయం చెప్పడంతో ఏడుపు మొదలుపెట్టి ఇంకా వదిన గారు మీ ఇంటికి వారసుడినివ్వాలని నా కూతురు ఎన్నో కలలు కంది, అంతా ఈ నర్మదే చెడగొట్టింది. ఈ నర్మద మామూలుది కాదు, నా కూతురు కడుపుతో ఉన్నప్పటి నుంచి ఈ నర్మద ఈ ప్రేమ ఇద్దరు కలిసి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. మేము ప్రెగ్నెంట్ కావాల్సింది పోయి లాస్ట్లో వచ్చిన నా కూతురు కడుపుతో ఉండడంతో చూసి తట్టుకోలేకపోయారు. వాళ్ళ అన్యోన్య కాపురానికి బహుమతిగా నా కూతురు కడుపుతో ఉంటే వీళ్ళు కడుపులో నిప్పులు పోసుకున్నారు అని చెప్పి తెగ రాగాలు తీస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? వల్లి యొక్క కడుపుతో ఉంటే మేమెందుకు బాధపడతాము? బాధ కాకపోతే మరి ఇంకేంటి? బాధపడ్డారు కాబట్టే కదా వల్లి వద్దు వద్దు అని ఎంతో చెప్తున్నా కానీ బలవంతంగా మరీ తీసుకువెళ్ళావు. కావాలని ఈరోజు ప్లాన్ చేసి వల్లిని బయటకు తీసుకెళ్లి బండి మీద నుంచి పడేటట్టు చేశావు అనగాని, నేనెందుకు కావాలని పడేస్తాను? నాకు అలా పడేయడం వల్ల ఏం కలిసి వస్తుంది? అయినా వల్లి అక్కకు చెకప్ చేయించడానికి మాత్రమే నేను తీసుకుని వెళ్ళాను, అంతే తప్ప వేరేలా కాదు అని చెప్పనేసరికి, లేదు నువ్వు కావాలని చేశావు అంటూ మాట్లాడుతూ నర్మద మీద నిందలు వేస్తూ ఉంటారు. ఈలోపు చందు ఇటు రామరాజు ఇద్దరు కూడా వస్తారు. ఇద్దరు కూడా వచ్చేసరికి అన్నయ్య గారు వచ్చారా? మీ కోడలు కడుపుతో ఉందని తెగ సంబరపడిపోయారు. ఫంక్షన్లు తెగ సంబరాలు చేసుకున్నారు. కానీ మీ కోడలు కడుపుని మీ చిన్న నడిపే కోడలు తీసేసింది అన్నయ్య గారు. తను కడుపుతో ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. అందుకే నా కూతురు కడుపును తీయించేసింది అని చెప్పి మాట్లాడేసరికి, లేదు మామయ్య నేనేమీ కాలేదు, నేనేం చేయలేదు మామయ్య అని చెప్పాను. కానీ అసలు ఏం జరిగింది బుజ్జమ్మ అని చెప్పాను. కానీ వల్లికి జ్వరం వచ్చిందని చెప్పి నర్మద హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి సిద్ధపడిందండి. వల్లి ఎంత వద్దని చెప్పినా కానీ నర్మద హాస్పిటల్కి బయలుదేరింది వల్లిని తీసుకుని. వెళ్ళే దారిలో సడన్గా అడ్డుగా ఆటో వచ్చేయడంతో నర్మద బండి మీద ఉందంట, వల్లి మాత్రం కింద పడిపోయింది అని చెప్పనేసరికి, ఆ తర్వాత నేను చెప్తానంటూ డాక్టరు అలా కింద పడిపోవడం వల్లే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. 4వ నెల కాబట్టి బిడ్డ ఇంకా చిన్న పిండం రూపంలోనే ఉండడంతో బలమైన దెబ్బ తగిలేసరికి తను బిడ్డ కడుపులోనే ప్రాణం పోయింది అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. లేదు మామయ్య, నేను కావాలని చేయలేదు మామయ్య,
వల్లి అక్క అసలు కడుపుతో ఉందా లేదా అని చెప్పనేసరికి, ఉందా లేదా అని తెలుసుకోవడం ఏంటమ్మాయి, డాక్టర్ గారే కదా చెక్ చేసి చెప్పారు వల్లి కడుపుతో ఉందని. మరి ఇప్పుడేంటి, వల్లి అక్క కడుపుతో ఉందా లేదా చెక్ చేయడం కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని అంటావేంటి? అంటే నా కూతురు అబద్ధం చెప్పిందా, నా కూతురు మోసం చేసింది అని అంటున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదు పిండి గారు అని చెప్పాను. కానీ ఇంకా చాలు, ఎక్కడ కాదు, ఇంటికి వెళ్ళాక ఏదైనా తేల్చుకోవచ్చు, జరిగింది జరిగింది కదా, ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉండగా ఇంకా వీళ్ళ నలుగురు ఉన్నారు కదా, భాగ్యం, ఆనందరావు, వల్లి, అలాగే సుకన్య, వీళ్ళ నలుగురు కూడా ఇంటి వెనకాల ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ నర్మదని ఇదే వంకతో ఇంటి నుంచి బయటికి పంపించేయాలి, నర్మదా సాగర్ ఇద్దరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మాత్రం అస్సలు కుదరదు, ఇప్పుడు కాకపోతే రేపైనా సరే ఇదంతా నాటకమని ఖచ్చితంగా బయట పెట్టేస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా ఏం చేయాలో ఆలోచించుకుని, సరే పదండి అని చెప్పి ఇంకా గబగబా లోపలికి వస్తారు. వీళ్ళ నలుగురు మాట్లాడుకోవడం ఎవరు వినలేదు అనుకుంటారు, కానీ ఒక వ్యక్తి మాత్రం వింటాడు. విన్న తర్వాత లోపలికి వచ్చేస్తాడు. అసలు ఇంకా ఏ జరుగుతుందని చూద్దామన్న ఉద్దేశంతో ఉంటాడు కదా. అందరూ లోపలికి వచ్చేస్తారు. అమ్మ వల్లి రా, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి భాగ్యం అనేసరికి, ఏమైంది చెల్లమ్మ, ఎందుకు వల్లిని వాళ్ళ ఇంటికి మీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నావు, ఎందుకన్నయ్య ఇక్కడ ఉంచడం అనవసరం కదా అన్నయ్య గారండి, నా కూతురు కడుపుతో ఉంటే చూసి తట్టుకోలేకపోయింది ఈ నర్మద, ఇలాంటి అమ్మాయి ఇక్కడ ఉండగా నా కూతురు ఇంకా మళ్ళీ ఇక్కడ కాపురం చేయగలుగుతుందా, కాపురం చేస్తే మాత్రం కడుపొస్తే ఉండనిస్తారా, అసలు ఈ ఇంట్లో అమ్మాయి ఉండడం వల్లే ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు జరుగుతున్నాయి, నా కూతురు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా నా కూతురు మీద ఏదో రకంగా నింద వేస్తూనే ఉన్నారు, ఏదో రకంగా నా కూతురుని ఇంటి నుంచి పంపించేయాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు పిండి గారు, నేనేం చేశాను, నర్మదా ఆగు నువ్వు అని చెప్పనేసరికి, అవును అన్నయ్య గారు, వల్లి కడుపుతో ఉన్నప్పటి నుంచి కూడా తను కడుపుతో ఉందా లేదా అని చెప్పి మొన్నేదో మిషన్ ఏదో తెప్పించిందంట, అంతకు ముందేమో పచ్చి కూరగాయలేయో పెట్టారంట, అంతకు ముందేమో కాకరకాయ రసాలు, బీరకాయ రసాలు అంటూ ఏంటేంటో ఇచ్చారంట. పాపం నా కూతుర్ని ఎంతగానో బాధ పెట్టారంట. కడుపుతో ఉందని, ఆ కడుపు ఏదో రకంగా పోవాలని అక్కా చెల్లెళ్ళిద్దరూ శతవిధాల ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారన్నయ్య గారు, ఇలాంటి చోట నా కూతుర్ని ఉంచలేను, కడుపుతో ఉందని ఇలా చేశారు, తర్వాత మళ్ళీ నా కూతురికి ఏదైనా ప్రమాదం తలపెడితే నేను నా కూతుర్ని పోయి ఇలాంటి నరకంలో ఉంచలేను, అందుకే నా కూతుర్ని తీసుకుని నా ఇంటికి వెళ్ళిపోతాను, ఉంటే నా కూతురైనా ఇంట్లో ఉండాలి, లేక నర్మదైనా ఇంట్లో ఉండాలి, నా కూతురు ఉన్న చోట ఆ అమ్మాయి ఉండకూడదు, ఉంటే నా కూతురు ఇంట్లో కాపురం చేయనివ్వరు, ఏదో రకంగా మీకు ఒక మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి బయటకి పంపించేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావా వదిన నువ్వు, అంటే నర్మద ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అంటున్నావా, నర్మద ఏమైనా కావాలని చేసిందా వల్లి కడుపులో బిడ్డ పోగొట్టడానికి, మీకు ఆ కోడలంటేనే ఇష్టం లేవద్దిన గారు, అందుకే ఆ కోడల్నే మీరు వెనకేసుకొస్తారు, పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది కదా, అందుకని రేపన్నా రోజున చూసేది వాళ్ళే అన్న ఉద్దేశంతోనేమో ఆ కోడల్ని ఎప్పుడు వెనకేసుకొస్తారు అనగాని, ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా, రేపన్నా రోజున చూడడం ఏంటి, అయినా నాకు ముగ్గురు కోడళ్ళు సమానమే, అలా ఏం కాదులే అత్తయ్య గారు, మీకు వాళ్ళిద్దరంటేనే ఇష్టం, నేనంటే మీకు అస్సలు ఇష్టమే ఉండదు, అందుకే నన్ను దూరం పెడతారు అన్న విషయం నాకు బాగా తెలుసు, అప్పదమ్మా మనం పుట్టింటికి వెళ్ళిపోదామని చెప్పనేసరికి, ఒక్క నిమిషం అని చెప్పి, నా ఇంట్లో నా మేలు కోరేవాళ్ళు, నా సంతోషాన్ని పెంచే వాళ్ళే ఉండాలి తప్ప నా పరువు తీసేవాళ్ళు, నాకు బాధను మిగిల్చే వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి, మామయ్య మీరేమంటున్నారు, నన్ను సాగర్ని ఇంట్లోంచి వెళ్ళిపోమని అంటున్నారా అని చెప్పనగానే, ఇంకా నీకు అర్థం కాలేదా నర్మదా, తన మనసుని తన పరువుని తీసేవాళ్ళు ఇంట్లో ఉండకూడదంట, తన సంతోషాన్ని దూరం చేసేవాళ్ళు ఇంట్లో ఉండకూడదంట నర్మదా, పద వెళ్ళిపోదాం,
ఏంటండి మీరు కూడా ఆవేశంలో వాళ్ళేదో బాధలో ఉన్నారు అనగానే, లేదు పుజ్జమ్మ, వాళ్ళు చెప్పింది నిజమే. నా పెద్ద కోడలు, నా పెద్ద కొడుకు నా ఇంటి యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు. నాకు తగ్గ కోడలు అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది వల్లి మాత్రమే అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి, ఏంటి మామయ్య మీరు కూడాను నర్మదక్క వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి ప్రేమ అనగానే, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు, ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నట్టుగానే ఆచరిస్తే సరిపోతుంది అని చెప్పనేసరికి సాగర్ అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ బ్యాగులు బట్టలు సర్దుకుని ఇంకా సరే మేము వెళ్ళొస్తామత్తయ్య అనగానే, నువ్వేంటే పిచ్చిదానిలాగా మీ మామయ్య ఏదో ఆవేశంలో అంటే అనగానే, లేదత్తయ్య ఆవేశంలో అన్న వాళ్ళైతే కొంచెం సేపు తర్వాత సద్దు మనుగుతుంది, ఆలోచనతో అన్నారు, బాధతో అన్నారు. అలా బాధపడుతూ అన్నవాళ్ళు ఎప్పటికీ కూడా మనసు మార్చుకోలేరు. నిజంగా మామయ్య గారు మా విషయంలో కూడా అలాగే ఉన్నట్టున్నారు. మేమింకా వెళ్తాం అత్తయ్య, మా కోసం మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఇంకా సాగరు ఇటు నర్మద ఇద్దరు కూడా పెట్టి వాళ్ళ సూట్ కేసులు తీసుకుని గడప ఇలా బయట అడుగు పెట్టబోతున్న సమయంలో, ఒక్క నిమిషం నర్మద అని చెప్పి ఇంకా చందు ఆపుతాడు. ఏంట్రా పెద్దోడా, వెళ్ళే వాళ్ళని ఎందుకు ఆపుతున్నావు? నిజ నిజాలు బయట పడాలి కదా నాన్న. మనం ఒకవైపే విని ఒకవైపే చూసుకుని న్యాయం చెప్పేకూడదు కదా. అసలు నర్మదకు ఎందుకు అనుమానం వచ్చిందో తెలియాలి కదా. ఆ అనుమానం నాకు కూడా వచ్చింది నాన్న అని చెప్పి చందు అంటాడు. ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వనేది? వల్లి కడుపుతో ఉందా అన్న అనుమానం నాకు కూడా చాలాసార్లు కలిగింది. ఆ రోజు నీ కడుపు దగ్గర నేను చెవు పెట్టి ఊపిరి ఆడుతుందా లేదా, గాలి తీసుకుంటున్నాడా లేదా, ఆక్సిజన్ సౌండ్ వస్తుంది అంటూ నేను చెవు పెట్టి విన్నానే కానీ నాకు ఏమీ వినిపించలేదు. వినిపించకపోవడంతో నిజంగా కడుపుతోనే ఉంది అన్న ఉద్దేశంతోనే ఊరుకున్నాను. కానీ ఈరోజు నాకు అసలు విషయం తెలిసింది. ఇందాక బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోవడం వల్లే అబార్షన్ అయ్యింది అని చెప్పారు కదా నాన్న అని చెప్పాను. కానీ డాక్టర్ గారు కూడా అదే చెప్పారు కదా పెద్దోడా అని చెప్పనేసరికి, ఎందుకు చెప్తారు నాన్న డాక్టర్ గారు, అసలు కడుపు ఉంటేనే కదా నాన్న పోవడానికి అని చెప్పి చందు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లితో పాటు అందరూ కూడా. ఏంటి నోరు విప్పవేంటే, నోరు విప్పవేంటి, చెప్పు, సమాధానం చెప్పు. నువ్వు నిజంగా కడుపుతో ఉన్నావా? నిజంగా నర్మద బండి మీద నుంచి పడిపోవడం వల్లే నీకు అబార్షన్ అయిందా? చెప్పవే అంటూ చెంప చెల్లుమనిపించేసరికి ఒక్కసారిగా అందరి గుండెల్లో గుబ్బేలు అనిపిస్తుంది. చెప్పు అంటూ మరొక చెంప వాయికొడతాడు. అది బావా, అది బా అని చెప్పాను. కానీ నువ్వు గనక ఇప్పుడు అబద్ధం చెప్పావనుకో, నిన్నిక్కడే ప్రాణాలు తీస్తాను, అర్థమవుతుందా? నువ్వు చేసిన మోసం నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ మాయమాటలు ఎవరికి చెప్తావే? మా నాన్నకు నీ నిజస్వరూపం తెలియదు కాబట్టి మా నాన్న నమ్ముతాడు. మీ నిజస్వరూపాలు నాకు తెలియదా? లేదు బా, నేను కడుపుతోనే ఉన్నాను. ఇందాక నర్మద పడేయడం వల్లే అబార్షన్ అయింది అని చెప్పనేసరికి మళ్ళీ చెంప పగలగొడతాడు. ఈసారి ఇంటి నుంచి బయటకు నిన్ను గెంటేస్తాను. ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పకపోయావంటే అని చెప్పనేసరికి, చెప్తావా చెప్పవా అనగానే వాళ్ళమ్మ వంక చూస్తేసరికి, మీ నలుగురు కలిసే నాటకం ఆడారు కదే, నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు నర్మదని ఇంటి నుంచి బయటకు గెంటేయడం కోసమే మీరు బయట నలుగురు నిలబడి మాట్లాడుకుంటున్నారు కదా. నర్మద ఇన్ని రోజులు నువ్వు కడుపుతో లేవు అన్న అనుమానంతో నిన్ను బాధ పెట్టిందై అన్న ఉద్దేశంతో, పచ్చి కూరగాయలు ఇవన్నీ తినిపించింది అన్న కోపంతో కావాలనే నర్మదను ఇంటి నుంచి బయటకు గెంటేయడం కోసం మీ నలుగురు ప్లాన్ చేసుకుని లోపలికి వచ్చారు. నాన్న, అసలు వల్లికి కడుపే లేదు. ఇంట్లోకి అడుగు పెట్టడం కోసమే వల్లి కడుపుతో ఉన్నాను అని అబద్ధం చెప్పింది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అవుతాడు. ఇంట్లో అడుగు పెట్టడానికి అబద్ధం చెప్పడం ఏంటి పెద్దోడా? వల్లి ఇంట్లోనే ఉంది కదా. వాళ్ళమ్మకు ఒంట్లో బాగోకపోవడం వల్లే కదా పుట్టింటికి వెళ్ళింది. అబద్ధం నాన్న, వల్లిని పుట్టింటికి తరిమి కొట్టింది నేనే. శ్రీరామనవమి రోజున తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చింది నేనే నాన్న అని చెప్పనేసరికి, వల్లిని వాళ్ళ పుట్టింట్లో వదిలేసావా? అంత తప్పేం చేసింది వల్లి?
ఏం తప్పు చేసింది అనగానే తప్పులే చేసిందండి అని చెప్పి బుజ్జమ్మ చెప్తుంది. ఏం తప్పులు చేసింది బుజ్జమ్మ, నువ్వుండమ్మా నేను చెప్తాను. మనకి ఇన్ని రోజులు కూడా తను ఏం చదువుకున్నానని చెప్పింది, ఎంఏ ఇంగ్లీష్ కదా. నువ్వు అలాగనే మాట్లాడి మీ ఫ్రెండ్ స్కూల్లో జాబ్ ఇప్పించావు కదా వల్లికి. అసలు వల్లి చదివింది 7వ తరగతి వరకు మాత్రమే, కావాలని మనకు అబద్ధం చెప్పింది. ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చి మనల్ని మోసం చేసింది. మనల్ని మోసం చేయడమే కాదు నాన్న, స్కూల్ వాళ్ళను కూడా మోసం చేసి వాళ్ళ స్కూల్లో జాబ్ సంపాదించి వాళ్ళకు ఒక్కరోజు అంటే ఆ ఒక్కరోజు మాత్రమే స్కూల్కి వెళ్ళింది. ఆ తర్వాత స్కూల్కే వెళ్ళలేదు. వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకుంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లని నన్ను స్కూల్కి పిలిచి మరీ చెప్పారు నాన్న. ఆ మోసంతో అదొకటి, అదే కాక మరో భయంకరమైన తప్పు చేసింది. ఆ తప్పు చేసింది వల్లి అని తెలిసాక ఒక్క క్షణం కూడా దాంతో కలిసి జీవించడం నాకు నచ్చలేదు నాన్న. అందుకే నేనే పుట్టింటికి తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేసి వచ్చాను నాన్న అనేసరికి, ఏంట్రా ఏంటంత పెద్ద తప్పు అని చెప్పాను కానీ, పెద్దోడా వద్దురా అని చెప్పాను కానీ, లేదమ్మా చెప్పాల్సిందే, నాన్నకు చెప్పాలి. పాపం ఏ తప్పు చేయని నర్మదనెందుకు బలి తీసుకోవాలి? ఇంటికి ఎన్నో సమస్యలు వస్తే ప్రతి సమస్యను చాకచక్యంగా సర్దిద్దుతుంది నర్మద వాళ్ళకి ముందు నుంచి వల్లి కడుపు మీద అనుమానమే. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పే ఇంట్లో అడుగు పెట్టారని. చివరకు అదే నిజం నాన్న. కావాలని వల్లి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారు. ఇంతకీ ఆ పెద్ద తప్పేంట్రా, అది చెప్పరా పెద్దోడా ముందు అనగానే, అమూల్య జీవితం ఈరోజు ఇలా అవ్వడానికి కారణం ఈ వల్లినే నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు, ఏంటి ఏమంటున్నావు? అమూల్య జీవితం ఇలా అవ్వడానికి కారణం వల్లినా? ఏం మాట్లాడుతున్నావు పెద్దోడా అనగానే, అవును నాన్న, నేను చెప్పేది నిజమే. నా జీవితం అమూల్య జీవితం ఇలా అవ్వడానికి కారణం వల్లినే అని చెప్పనేసరికి, వల్లి ఏం చేసిందిరా పెద్దోడా అని చెప్పాను కానీ, ఏం చేసిందా? ఆ విశ్వక్ను ప్రేమించమని ప్రతి క్షణం అమూల్య మనసులో బీజం నాటింది. అమూల్య తన మనసుని మార్చుకునేంత వరకు కూడా అలానే చేసింది. ఆ తర్వాత పెళ్లి రేపనగా ముందు రోజు అమూల్యను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించింది ఎవరో కాదు నాన్న, ఈ వల్లి వాళ్ళమ్మ భాగ్యం అని చెప్పాను కానీ, ఒక్కసారిగా రామరాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి అనేది చెప్పనేసరికి, చెప్పవే, సైలెంట్గా ఊరుకుంటావేంటి అంటూ అమూల్యను అడగడంతో, అవును నాన్న, చందు అన్నయ్య చెప్పేది నిజమే. నేను అసలు విశ్వక్ని ప్రేమించాలని అనుకోలేదు. ప్రతి క్షణం విశ్వక్ మంచివాడు. విశ్వక్ను ప్రేమించడం వల్ల 2 కుటుంబాలు ఒకటవుతాయి. చాలా మంచివాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు అంటూ నాకు చెవులో జోరేగలాగా ప్రతి క్షణం నాకు వదిన చెప్తూనే ఉంది. తర్వాత విశ్వక్ని నేను ప్రేమించిన తర్వాత నేను ప్రేమిస్తున్నానన్న విషయం అందరి ముందు బయట పడిపోవడంతో ఇంకా నేను విశ్వక్కి దూరంగా ఉండాలనుకున్నాను. కానీ వల్లి వదిన మళ్ళీ మా ఇద్దరిని కలపాలని ప్రయత్నం చేసింది. నేను శాశ్వతంగా తనని మర్చిపోయి మీ పరువు నిలబెట్టే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఆ పెళ్లి రోజు ముందు రోజు కూడా నేను రాను అంటూ చెప్తున్నా కానీ బలవంతంగా కరెంటు తీసి మరీ నన్ను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లారు. అలా తీసుకువెళ్ళి విశ్వక్కి అప్పగించేసి వెళ్ళిపోయారు వాళ్ళు నాన్న. ఆ విశ్వకేమో మీ మీద కోపంతోనే ఈ పెళ్లి చెడగొట్టాను, నిన్ను ప్రేమించాను, నిన్ను అసలు ప్రేమించనే లేదు అంటూ చెప్పుకొచ్చాడు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు వల్లి మీద చెయ్యెత్తుతాడు. చెయ్యెత్తేసరికి ఇంకా ఆడదాని మీద చేసుకోకూడదన్న ఒకే ఒక్క కారణం చేత నేను వదిలేశాను అనేసరికి, అంతేకాదు మామయ్య గారు, వల్లి అక్కను తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం కోసం చందు బావ మీద ప్రమాదం కూడా, అంటే లారీతో గుద్దించి తనకు చిన్న గాయాలు అయితే సేవలు చేసి ఇంట్లో అడుగు పెడదాము అన్న ఉద్దేశంతో ఆ ప్లాన్ కూడా చేశారు మామయ్య. కానీ అప్పుడు చందుబావను కాపాడి ప్రేమ దెబ్బలు తగిలించుకుంది కదా,
గుర్తొచ్చిందా మావయ్య అని చెప్పనేసరికి ఇంకా అది గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే మొత్తం కాళ్ళకి తలకి బాగా దెబ్బలు తగులుతాయి కదా ప్రేమకు. అదే ప్లేస్లో చందుబాబు ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో మన ఊహకు కూడా అందదు. కావాలనే వీళ్ళు ఇదంతా చేశారు. ఇంకా ఆ ప్లాను వర్కౌట్ కాకపోవడంతో ఈ కడుపు నాటకం మొదలుపెట్టి ఇదంతా చేశారు మావయ్య అని చెప్పనేసరికి చెప్పు అనేసరికి అప్పుడు వల్లి నిజం ఒప్పుకుంటుంది. అవును అవును మావయ్య గారండి, మొదట నేను కళ్ళు తిరిగి పడిపోయిన మాట నిజమే. నేను కడుపుతో ఉన్నాను అంటే నమ్మాను. నిజానికి కడుపుతో లేను అన్న విషయం నాకు కూడా తెలియదు. నేను నర్మదా ప్రేమను హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి నేను కడుపుతో ఉన్నాను అన్న ఆలోచనతోనే వాళ్ళని ఎంతో కోపంగా నా స్కానింగ్ చేసేటప్పుడు చూడండి అన్నట్టు తీసుకువెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కానీ నాకు అర్థం కాలేదు. డాక్టరు నా చెంప పగలగొట్టి మరి నువ్వు అసలు కడుపుతో ఉన్నావని ఎవరు చెప్పారు? నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు. మీ అమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడం వల్లే నువ్వు ప్రెగ్నెంట్వి అని అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇంకా నేను నా కాపరాన్ని నిలబెట్టండి అంటూ ఆవిడ్ని బ్రతిమలాడడంతో వేరే అమ్మాయికి తీసిన స్కానింగ్ రిపోర్ట్ని కాస్త నాకు ఇచ్చారు అని అసలు విషయం చెప్తారు. ఈ విషయం ఎక్కడ బయట పడిపోతుందని ప్రతి క్షణం నేను కంగారు పడుతూనే ఉన్నాను. ప్రతి క్షణం నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. అందుకోసమని ఈ నిజం బయట పడకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేశాము. ఎప్పుడైతే నర్మద నన్ను బయటకు తీసుకువెళ్ళిందో అప్పుడే ఆటోలో వచ్చి ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో కాదు సుకన్యనే అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్పుకొచ్చేసరికి ఇంకా చందు రామరాజు వీళ్ళంతా కూడా చాలా కోపంతో ఉంటారు. ఇంకా రామరాజు అయితే కోడల మీద చేసుకోవడం ఎందుకని ఆనందరావు చెంప పగలగొట్టి భాగ్యాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. భాగ్యం ఆనందరావు బయటికి పోయిన తర్వాత వల్లిని కూడా మెడపట్టి బయటకు గెంటేస్తాడు. వెళ్ళక నుంచి అని చెప్పనేసరికి వల్లి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత అదేంటే బ్రతిమలాడలేదు అని చెప్పని బయటకు వచ్చాక వాళ్ళమ్మ అనగానే బ్రతిమలాడమే, వాళ్ళు కోపం చూసావా, నా ప్రాణాలు అక్కడ తీయకుండా నన్ను ఇంటి నుంచి బయటికి పంపించారు, దానికి సంతోషపడాలమ్మా అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే అనగానే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురాన్ని మళ్ళీ నేనే నిలబెట్టుకోవాలి, ఏ తప్పు చెయ్యకును అని చెప్పి నేనే అనుకోవాలి, నీతో ఇంకా పూర్తిగా తెగతెంపులు తెచ్చుకోవాలమ్మా, నువ్వు నన్ను పూర్తిగా నా జీవితాన్ని వదిలేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, లేదంటే నా జీవితం ఇలాగే నాశనం అయిపోతుంది, నేను అదే మాట వాళ్ళకి చెప్తాను అని చెప్పి వల్లి కాస్త అలా అనుకుంటుంది. కానీ రామరాజు వాళ్ళు మాత్రం వల్లిని క్షమించకూడదని విడాకులు ఇచ్చేస్తానన్న, వల్లితో ఇంకా నేను జీవించలేను, నా ఇంట్లో ప్రతి క్షణం గొడవలు పెట్టడమే కాదు నా చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేసిన ఆ వల్లి ఇంట్లో తిరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేను నాన్న అని చెప్పి పెద్దోడనేసరికి అది కాదురా పెద్దోడా అనగాని, ఇన్ని రోజులు నీకు చెప్పకపోవడానికి ఏంటో కారణం తెలుసా నాన్న, ఇన్ని రోజులు నేను ఆ నిజం నీకు చెప్తే నేను ఏరుకోరి తీసుకొచ్చిన కోడల విషయంలో ఇలా జరిగింది, నువ్వు నా వల్ల బాధపడ్డావు అన్న విషయం నాన్న అర్థం చేసుకోకూడదు, తప్పు పట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నీ నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అని అనుకోవాలి అనే ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను నాన్న, నన్ను క్షమించండి అని చెప్పనేసరికి ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు, సర్లే వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వల్లి అయితే ఎలా ఇంట్లో అడుగు పెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.